ఓం నమో వెంకటేశాయ. గత 3-4 మాసాలుగా భారతదేశంలో ఎక్కువ మంది నోట అన్నది విన్నది కేవలం ఒకే ఒక పదము ప్రాణప్రతిష్ఠ. అయోధ్య, రామజన్మభూమి, భవ్యమైన రామమందిర నిర్మాణము ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ నిర్మించబడిన దేవాలయంలో బాల శ్రీరామచంద్రుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయటం అనేది ఎక్కువసార్లు ఎక్కువ మంది చేత చర్చించబడింది. ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, కొన్ని కోట్ల మంది ఈ ప్రాణప్రతిష్ఠ అనే శబ్దాన్ని విన్నారు. ప్రతి దేవాలయంలో కూడా ప్రాణప్రతిష్ఠే జరుగుతుంది. ప్రతి దేవాలయం కూడా అదే విధంగా నిర్మించబడుతుంది, నిర్వహించబడుతుంది. ఈ విషయం హిందూ సమాజానికి ఇంత పెద్ద ఎత్తున ఒకే పర్యాయము తెలియటము ఇదే మొదటిసారి. కాబట్టి దేవాలయాన్ని గురించి మొట్టమొదట ప్రతి హిందువుకి తెలియవలసిన విషయము, దేవాలయంలో మూలవర్లకి, మూల విరాట్ ప్రధానమైనటువంటి మూర్తులకు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది. అంతేకాకుండా ఉత్సవమూర్తులకు కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అంతేకాకుండా ప్రాణప్రతిష్ఠ చేయటం కంటే ముందు ఆ మూలవర్లను ఏ మార్గంలో అయితే గ్రామోత్సవం చేస్తూ ఉన్నారో, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేసిన, తిరునాళ్ళు చేసిన ఉత్సవమూర్తులు కూడా పల్లకి మీద కానీ, రథం మీద కానీ, వాహనాల మీద కానీ ఆ మార్గంలోనే గ్రామోత్సవం చేసుకుంటూ మరలా తిరిగి దేవాలయం చేరుతారు. కాబట్టి దేవాలయ నిర్మాణము గ్రామము, గ్రామ జీవనము, గ్రామ సరిహద్దులు, గ్రామ నిర్మాణము, గ్రామ వాస్తు వీటన్నింటితోటి అనుసంధానము చేయబడి జరుగుతుంది. కాబట్టి దేవాలయంలో దేవీ దేవతలకు మనము ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నాము. సజీవముగా ప్రాణము కలిగి ఉన్న దేవీ దేవతలకే మనము పూజాధికములు చేసుకుంటూ ఉన్నాము. జై శ్రీరామ్.